హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన కార్తీక మాసం అయిపోతుంది కదండి. రేపు అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది. పోలిపాడ్యమి అమావాస్య అయిపోయిన మరుసటి రోజు పోలిపాడ్యమి రోజు పోలమ్మ తల్లికి నదిలో దీపాలు ఎలా వదులుతారు అనేది, నదికి వెళ్ళలేని వాళ్ళు మనం ఇంట్లోనే ఎలా దీపాలు వదులుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే తులసమ్మ కోట ముందర, తులసి కోట దగ్గర మనం ఈ నదిలో దీపాలు అనేది వదులుకోవచ్చు అండి. నేను వీడియో కోసం మీకు ఇంట్లో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం తులసమ్మ కోట దగ్గర కోట దగ్గర ముగ్గు వేసుకొని పసుపుతో అల్లుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాక ఆ ముగ్గుకు చుట్టూ 4 బార్డర్లు వేసేసి ఆ ముగ్గు మీద కుంకుమ పసుపు అనేది వేసుకోవాలండి. వేసుకొని మనం తులసమ్మ కోటను పువ్వులతో అలంకరించుకొని ఈ ముగ్గును కూడా పూలతో అలంకరించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీపాలు కొంతమంది వెళ్ళే వాళ్ళు నదికి వెళ్తారండి. వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే మనం ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే అనేది నదిలో దీపాలు అనేది వదిలినట్టు మనం ఇంట్లోనే ఇలా వదులుకోవచ్చండి. అందరికీ వీలు కుదరదు కదా, వీలు కుదిరిన వాళ్ళు నదికి వెళ్ళి దీపాలు వదులుతారు. వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లో వదులుకోవచ్చు. ఎలా వదులుకోవాలంటే ఆ రోజు ఏ రోజు వదులుకోవాలనేది కూడా చెప్తానండి. మనకు ఆదివారం ఉదయం 11 గంటలకు అలా అయిపోతుందండి అమావాస్య. పాడ్యమి ఏమైతే ఆదివారం నుంచి కలుస్తుంది, కానీ ఉదయం టైంలో ఉన్న రోజున చూసుకుంటారు. మనకు సోమవారం 2వ తేదీ డిసెంబర్ 2వ తేదీ పోలిపాడ్యం అనేది ఇలా నదిలో దీపాలు అనేది మనం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే అనేది వదులుకోవాలి. సోమవారం 2వ తేదీ అండి. ఇలా ఇప్పుడు ముగ్గు మీద కూడా కుంకుమ పసుపు వేస్తున్నాను కదా. మీకు దొరికితే అరటి దొప్పలతో దీపాలు అనేది వదులుతారండి. అరటి దొప్పలు దొరకలేదు అనుకున్న వాళ్ళు కూడా నేను 3 విధాలుగా ఎలా మనకు అందుబాటులో ఉన్న వాటి మీద దీపాలు వదులుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. అలాగే మనకు నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. నెల రోజులు చేసినా కూడా మనం 31 ఒత్తులు అనేది పెట్టుకోవాలి. ఆ రోజు పోలిపాడ్యమి రోజు కూడా పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు కూడా 2 దీపాలు కలిపి మొత్తం 33 ఒత్తులతో మనం ఆ రోజు పోలమ్మ తల్లికి దీపాలు అనేది వదులుతామండి. కాకపోతే మనం చిన్న చిన్న అరిటాకులు ఇవి తీసుకుంటుంటాం కాబట్టి 33 ఒత్తులు ఒక దాంట్లో వెయిట్ ఉంటుంది అనుకుంటే పెట్టొచ్చు. 5 ఒత్తులు కలిపి ఇట్లా 5 సార్లు అయినా మనం పెట్టుకోవచ్చు. మొత్తం 33 ఒత్తులు అనేది దీపాలు వెలిగించుకోవాలండి. ఇక్కడ నేను గిన్నె తీసుకున్నానండి. మీ దగ్గర మట్టి ఉల్లి బౌల్ ఉంటాయి కదండి, అలా ఉల్లి బౌల్ అయినా తీసుకోవచ్చు. నాకు ఉల్లి బౌల్ అనేది లేదు, స్టీల్ది తీసుకున్నాను. స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో మనం పూజకు వాడుకునే నీళ్ళు ఉంటాయండి, శుద్ధమైన నీళ్ళు పట్టుకుంటాం కదండి పూజ కోసం, అలా శుద్ధమైన నీళ్ళు తీసుకున్నానండి. దాంట్లో ఆ నీళ్ళల్లో కుంకుమ పసుపు అక్షంతలు వేసినానండి. వేసిన తర్వాత పూలు మనకు ఉన్న ఇంట్లో ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతో అలంకరించుకోవాలండి. అలా అలంకరించుకొని ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. మనకు అరటి దొప్పలు దొరికితే అరటి దొప్పలలో దీపాలు వదులుతారండి. నాకు అరటి దొప్పలు అయితే అందుబాటులో లేవు, దొరకవు కూడా అండి. అందుకని మనం పూజకి దేవుడికి కొబ్బరికాయ కొట్టింటాం కదా, దాంట్లో ఉన్న కొబ్బరి తీసేసి ఇలా కొబ్బరి చిప్పను మంచిగా కడుక్కొని దానికి మొత్తం ఇక్కడ పసుపుతో పూస్తున్నానండి. అంత కొబ్బరి చిప్పకంతా పసుపు పూసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇప్పుడు దాంట్లో అనేది వేస్తానండి. బొట్లు పెట్టుకుంటాను కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అందులోనూ కుంకుమ పసుపు కొంచెం అక్షంతలు పూలు వేసి మనం ఒత్తులు అనేది పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పలో 333 ఒత్తులు పడతాయి అనుకుంటే ఇందులో పెట్టుకొని వెలిగించవచ్చండి. లేకుంటే 5 ఒత్తులు కలిపి ఇట్లా ఎన్ని ఒత్తులు 33 ఒత్తులు ఎన్ని దాంట్లో పడతాయో అని అన్ని దాంట్లో పెట్టుకొని వదులుకోవచ్చు అండి. అట్లయినా ఇక్కడ నేను అక్షంతలు వేస్తున్నాను చూడండి. సో ఆ రోజు మనం నెల రోజులు కార్తీక మాసం పూజ చేయలేని వాళ్ళు మొత్తం చేయకుండా ఈ పోలిపాడ్యమి ఒక్కరోజు ఈ పోలమ్మ తల్లికి నదిలో దీపాలు వదిలితే మనం నెల రోజులు చేసినంత ఫలితం వస్తుందండి. కొంతమంది నెల రోజులు చేయలేరు కదా, సోమవారాలు ఒకటి చేస్తారు, ఏకాదశి చేస్తారు. అలా వాంటి వాళ్ళకు చేయలేని వాళ్ళకు ఈ నదిలో 33 ఒత్తులు అనేది వదిలితే నెల రోజులు చేసిన ఫలితం వస్తుంది. ఇక్కడ దీపాలు నేను అగరబత్తితో వెలిగిస్తున్నానండి. ఇక్కడ నేను మీకు 5 ఒత్తులు తీసుకున్నానండి. అలా 5 ఒత్తులు మనకు 33 ఒత్తులు కలిపే వరకు అట్లా 3 సార్లు 4 ప్లేట్లు కానీ అట్లా పెట్టుకొని వదులుకోవచ్చు అండి. ఈ కొబ్బరి చిప్పకు నేను అగరబత్తితో కానీ మనం ఏకహారతతో కానీ వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత కింద పెట్టుకొని వాటికి మనం నైవేద్యంగా ఏదో ఒకటి పళ్ళైనా పెట్టుకోవచ్చు అండి. పళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి, ఖర్జూరాలు పెట్టానండి.
ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టేసి ధూపం అనేది చూపించేసి ఒకసారి నమస్కరించుకొని నదిలో అనేది వదలాలండి. మనం ఇలా 2 చేతులతో పెట్టుకొని రెండు చేతులతో ఇట్లా 3 సార్లు నీళ్లు వదిలినట్టని మనం పోలమ్మ తల్లికి మొక్కుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చూపించిన తర్వాత ఇది కొబ్బరి చిప్పతో ఒక విధంగా అండి. ఇంకా 2 రకాలుగా ఎలా వదులుకోవచ్చు అనేది కూడా వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఇస్తరాకులు అనేది దొరుకుతాయి కదా, ఈ ఇస్తరాకుల్లో దానికి ఆకులు ఉంటాయి కదా, దాని పీకి కూడా దాని మీద కూడా వెలిగిస్తే కూడా నీటిలో ఎక్కడ మునగవండి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇవి ఎండు ఇస్తరాకులు అని దొరుకుతూ ఉంటాయి, అంగళ్ళల్లో అమ్ముతూ ఉంటారు, అక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దానికి కూడా కుంకుమ పసుపు పూలు వేసినాను. ఇక్కడ నేను 2 ఒత్తులు పెట్టినాను. దీన్ని కూడా అగరబత్తులతో ముట్టిస్తున్నాను. చూడండి, నీళ్ళలో వదిలితే కూడా ఎక్కడ మునగలేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా, దీపారాధనకు వాడే ప్లేట్లు, ఆ ప్లేట్లైనా తీసుకోవచ్చు అండి. ఆ ప్లేట్లో కూడా 5 ఒత్తుల వరకైనా ఉంటాయి. ఆ ప్లేట్లో కూడా కుంకుమ పసుపు పూలును ఒత్తులు వేసి వాటిని కూడా అగరబత్తితో వెలిగించి ఇక్కడ వదిలాను. చూడండి, 3 విధాలుగా వదిలితే ఎక్కడ కానీ నీళ్ళల్లో మునగలేదు. చాలా బాగా వస్తాయి. మనకి ఏది దొరికితే, మీకు అరటి దోపలు దొరికితే దానితో అయినా వెలిగించుకోవచ్చు. మీకు ఇలా అవి దొరకనప్పుడు ఇట్లా 3 విధాలలో మీకు ఏది ఇంట్లో ఉంటే వాటితో అయినా వెలిగించుకోవచ్చు అండి. ఇప్పుడు దీపాలకు అనేది ధూపం ఊదికడ్డలతో తిప్పాను, హారతి కూడా ఇచ్చానండి. ఇలా చేసుకొని మనం చేతిలో అక్షంతలు పువ్వులు తీసుకొని పోలి స్వర్గానికి వెళ్ళిన కథ అనేది ఉంటుంది కదా, ఆ కథ మనం చదువుకున్న తర్వాత అక్షంతలు మన తలపైన వేసుకొని అక్షంతలు వేసి నమస్కరించుకుంటే చాలా మంచిదండి. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.